అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరీ చీఫ్ హఫీజ్ సయ్యద్లు ఏమయ్యారు? భారత్ చేసిన దాడుల్లో తప్పించుకున్నారా, హతమయ్యారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్గా మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది. బహవల్పూర్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. అర్ధరాత్రి 1:28 దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. భారతదేశం చేసిన ఈ దాడిలో భారత్లో ఉగ్రదాడులకు మూల కారకులుగా ఉన్న హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా లేదా తప్పించుకున్నారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. బహవల్పూర్లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా స్వయంగా ధృవీకరించింది. ఇదే కాకుండా మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారతదేశం ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. అయితే ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ల మరణాలపై మాత్రం ఎటువంటి సమాచారం అయితే అందడం లేదు. ఇక అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం టార్గెట్ చేసింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో బహవల్పూర్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. మురిడ్కో, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో లష్కరే క్యాంప్ కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్, రాజౌరికి 35 కిలోమీటర్ల దూరంలో గుల్పూర్ ఉంది. ఏప్రిల్ 20, 2023న పూంచ్లో జరిగిన దాడులకు జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తంగ్తర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో సవాయి ఎస్ఈటి క్యాంప్ ఉంది. రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఎస్ఈటి కోట్లీ క్యాంప్ ఉంది. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ సమీపంలో హెచ్ఎం శిక్షణా శిబిరం మొహమూనా క్యాంప్ ఉంది. పహల్గామ్ దాడి వెనుక పాక్, లష్కరే తోయిబా హస్తం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేల్చడంతో హఫీజ్ సయ్యద్కు ప్రాణభయం పట్టుకుంది. భారత్ దాడి చేస్తుందనే భయంతో భయపడిపోతున్నాడు. హఫీజ్ ప్రాణరక్షణకు తరచుగా నివాసాన్ని మార్చుతూ ఉన్నాడు. హఫీజ్ కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అండగా నిలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేస్తోంది. 4 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అయితే భారత్ చేపట్టిన దాడుల్లో హఫీజ్ ఏమయ్యాడనే ఉత్కంఠ రేపుతోంది.